పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్న వేళ రష్యా ఉత్తర కొరియాలో మైత్రి బంధంతో మరింత దగ్గరయ్యాయి. తాజాగా ఇరు దేశాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైన విస్తృత స్థాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు తెలిపారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు పుతిన్ మంగళవారం రాత్రి ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువుల దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య, విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. అయితే ఉత్తర కొరియా ఎలాంటి సాయం చేయబోతుందనేది మాత్రం కిమ్ వెల్లడించలేదు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. ఉత్తర కొరియాకు సైనిక, సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం వంటి ఇతర ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది. పుతిన్ తన ఉత్తర కొరియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్కు అత్యంత విలాసవంతమైన RS లగ్జరీ కార్ను బహుకరించారు. ఈ సందర్భంగా కిమ్ కూడా పుతిన్కు పలు విలువైన బహుమతులను అందించారు. గత ఫిబ్రవరిలో కిమ్ మాస్కో పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇటువంటి కార్నే పుతిన్ ఆయనకు బహుమతిగా అందించారు.